ద్వితీయ ప్రజాష్ఠకాండం 26వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ద్వితీయ ప్రజాష్ఠకాండం 26వ అధ్యాయము 8వ వచనం. ఈ స్థలమునకు మనలను చేర్చి పాలుతేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతుల వలనను మహాబలము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యము వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయమనుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు
అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మోకరించి మోకరిద్దాం. మోకరించిన మనలో దేవుడు మనతో ఇంకా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అలాగే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి ప్రేరేపణ కలిగిన వారు దేవుని సన్నిధిలో ఒకళ్ళు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారుగా చూద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ చిన్నగా పాట పాడండి. ముందు నా బైబిలే తెచ్చుకోలేను ఇక్కడ. దారి తప్పినా
ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడి ఈ యొక్క సేవకులు తెలియజేసిన మాటల్లో కాపరి గురించి, కాపరి తన జీవితంలో ఏ విధంగా చేస్తున్నాడో సేవకులు తెలియజేశారు. అయితే నా యొక్క వాక్కులను మీకు తెలియజేస్తున్న మాటలు బట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. మైక్లో కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, సమృద్ధిగా కలుగును, లేని వాని యొద్ద నుండి తీసివేయబడును, కలిగినది కూడా తీసివేయబడును. కలిగిన వానికి, ప్రతి కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది అంట. ఇటు రండి, మీరు ఒక నలుగురు రండి ఇటు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారు చెబుదాం హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. మెయిన్ హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 14వ వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. ఇంకొకరు రావాలా? పరలోక రాజ్యము, పరలోక రాజ్యం ఒక మనుష్యుడు ప్రయాణమై తన యొక్క దాసులను పిలిచి తన ఆస్తికి వారికి అప్పగించినట్లు ఉండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, రెండును, ఒకనికి ఒకటిని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరలా కొంచెం మొదటిగా ఉంచి చదువుకుందాం. ఇట్లా పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణం అవుతున్న సమయం అది. పోతూ చెబుతాడు దాసులకి, తన యొక్క దాసులను పిలిచి, అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి దేశాంతరము పోతున్న ఈ యొక్క ప్రయాణస్తుడు ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు. ఈ మనుష్యునికి ఈ యొక్క 2-3 దాసులుగా మార్చబడిన వారు. ఈ దాసులను పిలిచి ఒక వ్యక్తిని పిలిచి ఇతనికి
5 తలాంతులు ఇచ్చాడు. ఒక వ్యక్తికి 2 మాత్రమే ఇచ్చాడు. ఒక వ్యక్తికి మాత్రము 1 మాత్రమే ఇచ్చాడు. ఇచ్చేసి వెళ్ళు, వారి చేతులు పెట్టి ముందుకు వెళ్ళిపో. వారి చేతిలో 5, ఈ యొక్క వ్యక్తికి 5 తలాంతులు, ఈ వ్యక్తికి 2 తలాంతులు, ఈ యొక్క వ్యక్తికి 1 తలాంతు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇది వారు చూపిస్తుంది, ఎందుకంటే కొంచెం ఇది మనసులో ఇంకా ఎప్పుడు మర్చిపోకూడదని చెబుతున్నాను నేను. ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరము పోతూ ఉన్న సమయంలో తన దాసులను పిలిచి ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు. అలాగే ఈ మనుష్యుడు మరలా ఇంకొక దాసునికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 2, ఒకరికి 1 మాత్రమే ఇచ్చాడు. ఎవరి యొక్క సామర్థ్యత కొలది వారికి ఇచ్చాడంట. ఆమె హల్లెలూయా అంటే ముందుగానే తెలిసి ఉంటుంది యజమానికి. ఇది నా మీతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని అభివృద్ధి పరుస్తున్నామా, లేక ఉన్న వాటిని మనం చాలా వాటిని దాచిపెట్టేవారిగా, వాటిని పాతి పెట్టేవారిగా మన జీవితాలు ఉన్నాయేమో. దినాన మనతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ ఈ దేశాంతరము పోతున్న మనుషుడు ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి ఈ 5 తలాంతులు కలిగిన వ్యక్తి, ఈ మనుష్యుడు దేశాంతరము పోతూ ఉన్నాడు. అంటే కొంచెం ముందుకు వెళ్ళిపో. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ముందుకు వెళ్ళిపోయాడు, అంటే ఆ దేశాంతరం వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ముందుగా వెళ్ళిపోయిన ముందు ఎవరి సామర్థ్యత కొలది వారికి తలాంతులను ఇచ్చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి యొక్క సామర్థ్యత కొలది, ఇతనికి 5 తలాంతులు ఇస్తే ఇతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇతనికి 1 తలాంతు మాత్రమే ఇచ్చాడు. 5 తలాంతులు కలిగిన వాడు ఇంకొక 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి 5 తలాంతులు కలిగిన వాడు తీసుకొని వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. మరి ఒక 5 తలాంతులను సంపాదించాడు. తర్వాత అలాగుననే 2 తీసుకున్నవాడు కూడా 2 సంపాదించాను. ఈ యొక్క వ్యక్తి కూడా వెళ్ళి వ్యాపారం చేసి 2 తలాంతులను సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వాడు భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. తన యొక్క యజమాని యొక్క సొమ్ముని దాచిపెట్టాడు. సొమ్ముని దాచిపెట్టిన వ్యక్తి, 1 తలాంతు కలిగిన వ్యక్తి తీసుకెళ్ళి తనకిచ్చిన సామర్థ్యత, ఇక్కడ అంటున్నాడు వారి యొక్క సామర్థ్యత కొలది వీరు ముందుగానే తెలియబడ్డారు. వీరి యొక్క స్థితిని బట్టి వీరు ఎంతగా సామర్థ్యత కొలది, వీరు ఎంతగా సంపాదిస్తారో ముందుగానే తెలిసి ఉన్నది. తెలియలేదంటారా? తెలియకుండా ఇచ్చాడంటారా? ఏదో ఒకటి చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. తెలిసే ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు కదా, వాని సామర్థ్యత కొలది వానికి ఇచ్చాను. ఇక్కడ ఈ 5 తలాంతులు కలిగిన వాడు పోయి వ్యాపారం చేసి ఆటికి 5 తలాంతులకు కలిగి మళ్ళీ ఇంకొక 5 తలాంతులను తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ యొక్క 2 తలాంతులు కలిగిన వ్యక్తి వచ్చి ఈ 2 తలాంతులు కలిగిన వాడు కూడా పోయి వ్యాపారం చేసి 2 తలాంతులను తీసుకొచ్చాడు. ఇక్కడ 1 తలాంతును కలిగిన వాడు మాత్రమే భూమిలో తవ్వి పెట్టి ఆ యజమాని ఇచ్చిన దాన్ని దాచిపెట్టాడన్న. వీరిద్దరిని పక్కన పెట్టుకుంటే ఒకరు ఆ సైడ్ కొనండి. ఈ 1 తలాంతు కలిగిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. అయితే 1 తలాంతును తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యొక్క యజమాని సొమ్ముని దాచిపెట్టాడు. కొంతకాలమైన తర్వాత ఆ యొక్క దాసుడు యొక్క యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క దాసుడు
ఏం మాట్లాడుతున్నాడు ఈ దాసుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క మాటలు చివరి మాటలు ఉంటాయి. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి అయ్యా విత్తని చోట కోయవాడు అని, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అని, అయినా కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి ఈ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని పాతిపెట్టి తిని. ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, దేవుడు విత్తన చోట చల్లేవాడని, చల్లిన వాడి చోట కూర్చుకున్నవాడని ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి అయ్యా నువ్వు ఈ విధంగా తీసుకుంటావని నేను తెలిసే నేను దీనిని దాచిపెట్టి నీ కోసమే దాచిపెట్టి నీకు మరలా దీన్ని ఈయటానికే ఉంచానని చెప్పి ఆ యొక్క వ్యక్తి భూమిలో దాచిపెట్టినది చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట, కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 5 తలాంతులు కలిగిన వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క 5 తలాంతులు కలిగిన వాడు ఆ యొక్క దాసుడు వచ్చి, ఆ యొక్క యజమానుడు వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీవిచ్చిన నాకు ఈ యొక్క 5 తలాంతులకి తోడు నేను ఇంకొక 5 తలాంతులు సంపాదించాను. ఇక్కడ ఉన్న వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి 5 తలాంతులతో 5 తలాంతులు సంపాదించి 10 తలాంతులుగా మార్చబడ్డాడు. ఈ వ్యక్తి ఇతడిని అంటున్నాడు, తన యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన దాసుడా అంటున్నాడు. ఈ కొంచెంలో నమ్మకంగా అంటే ఈ యొక్క దాసులతో ఈ యొక్క 2 దాసులు కలిగిన వాడు కూడా వచ్చి 2 దాసులతో ఈ యొక్క 2 తలాంతులు కలిగిన వాడు వచ్చి ఈ 2 తలాంతులకు ఇంకొక 2 తలాంతులు సంపాదించాడు. ఇద్దరిని నమ్మకమైన వారినే అంటున్నాడు. కానీ వీరిలో ఒక సామర్థ్యత కొలది వీరికి ఇచ్చాడు కదా. అయితే ఇచ్చిన వారిలో కలిగిన వానికి అంటే ఇతడు సమృద్ధిగా కలిగిన వ్యక్తే, కానీ ఇతనికి కలిగిన దానిలో సమృద్ధిగా కలుగుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యజమానుడు ఒక్క కాని నాణ్యం ఇచ్చిన వాడు, ఒక్క తలంతు ఇచ్చిన వాడి యొక్క జీవితమేమో అది తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాడే, ఈ తలంతులు తీసుకొచ్చి 5 తలంతులు కలిగిన వాడికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ 1 తలంతులు కలిగిన వాడికి శిక్ష ఉంది. దినాన మీతో మాట్లాడుతున్న మాటలో ఆత్మీయత జీవితంలో మన జీవితాలు ఎంతగా నడిపించబడుతున్నాయి. ఆత్మీయత స్థితిలో నీకిచ్చిన నీ సామర్థ్యత కొలది అంటే నీవు నడిపించబడుతున్న నడకలో, నీ ఆలోచనలో, నీ స్థితిని బట్టి నీకున్న యొక్క తలాంతులని నువ్వు అభివృద్ధి చేసుకునే విధంగా మార్చబడుతున్నావా, లేక ఆ తలాంతులన్నింటినీ నువ్వు భూమిలో పాతిపెట్టి దాచిపెట్టే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, కలిగిన వానికి లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది. ఇక్కడ 1 తలాంతు కలిగిన వాడు తక్కువగా ఉన్న లేమిని కలిగిన వల్ల స్థితిలో ఉన్న ఈ వ్యక్తికి కలిగినది కూడా తీసివేయబడి సమృద్ధిగా కలిగిన వ్యక్తికి ఇది అనుగ్రహించబడుతుంది. ఇక్కడ ఈ సమృద్ధిగా కలగడానికి కారణం ఏమిటి అంటే, ఇతడు దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క యజమాని ఎదుట తను నమ్మకంగా జీవిస్తూ, నమ్మకంగా తన వ్యాపారంలో నమ్మకంగా చేసి, తను చేసిన దానిలో నమ్మకంగా జీవిస్తూ, తను వ్యాపారంలో సమృద్ధిగా అభివృద్ధి పరుస్తున్న వాడిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మనకిచ్చిన జీవితంలో మనం ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నాం? మనకిచ్చిన తలాంతులు, ఆత్మీయత స్థితిలో నడిపించబడుతున్న తలాంతులు, నీలో ప్రేమ, నీలో దయ, నీలో కనికరం, నీలో ఉన్న వాటిలో నీ జీవితంలో నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి ఆత్మీయత జీవితంలో నువ్వు ఎంతవరకు నడిపించబడుతున్నావు? ఈ ఆత్మీయత స్థితిలో నీకు ఇచ్చిన తలాంతులు బట్టి నీవిచ్చి నడిపించబడుతున్న నీ సామర్థ్యత కొలది నడిపించబడిన ఈ సామర్థ్యతలో నీ యొక్క జీవితంలో ఎంతవరకును నీ యొక్క నీతిని, నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధతలో కాపాడుకుని నడిపించబడుతూ దేవుని ఎదుట నిలబడుతున్నావు. ఒక దినాన వస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన వచ్చిన దినాల ఏ విధంగా మన జీవితాలు నడిపించబడితే, ఏ స్థితిలో ఉంటే నీ జీవితాన్ని బట్టి కలిగిన వాడిని ఏమంటున్నాడంటే, కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, కలిగిన వానికి లేనిది కూడా, ఆ యొక్క కలిగినది కూడా తీసివేయబడిన పరిస్థితి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎందుకు ఈ స్థితిలో నడిపించబడుతున్న జీవితాలు అంటే, తనకిచ్చిన మార్గంలో అలక్ష్యం, తన జీవితంలో ఆలస్యం, తన జీవితంలో నిర్లక్ష్యం, తన జీవితంలో ఇప్పుడు కాదులే తర్వాత సంపాదిద్దాంలే, ఇప్పుడు కాదులే తర్వాత అని తమ జీవితాలన్నిటినీ వెనక్కి వేసుకుంటూ తమ జీవితాలన్నిటినీ పరిశుద్ధతలో కాపాడలేని పరిస్థితి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడిన పరిస్థితి. నీకిచ్చిన తలాంతు, నీకిచ్చిన జీవితంలో నీ సామర్థ్యత కొలది దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఏ విధంగా లెక్కేసుకుంటావు? నీ కుటుంబాన్ని లెక్కేసుకుంటావు, లేక నీ ఆత్మీయత స్థితిలో నువ్వు సంపాదించే గొర్రెలనే లెక్కేసుకుంటావు? నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి ఒక గొర్రెల కాపరిని ఏ విధంగా నడిపించబడి తమ జీవితాలలో వాటిని ఏ విధంగా కాపాడుకుంటూ నడిపించబడుతూ తమ జీవితాలు నడిపించబడుతున్నాడు. నీకు ఇచ్చిన ఈ యొక్క తలాంతులను నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని వాటిని అభివృద్ధి పరిచే విధంగా నువ్వు మార్చబడుతున్నావా? లేక ఆయన ఇప్పుడే రాడులే, ఈ యొక్క స్థితిని బట్టి ఆయన సంపాదించేవాడు ఎక్కడ ఎత్తని చోట, ఆయన కోసేవాడు కాదులే, ఆయన చల్లని చోట సమకూర్చేవాడు కాదులే అని నీవు నీ జీవితంలో నిర్లక్ష్యం చేసుకుంటూ నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావేమో. తగిన సమయంలో యజమానుడు వస్తాడు. తగిన సమయంలో వచ్చి యజమానుడు వచ్చి ప్రతి దాని గురించి దేవుడు అడుగుతూ ఉంటాడు. ఆ దినమున నీ జీవితంలో ఏ తలాంతులు కలిగి ఉన్నావు? 2 తలాంతులు కలిగి ఉంటే ఆ 2 తలాంతులలో నీ జీవితంలో నమ్మకంగా జీవించినట్లుగానే ఉంటావు. ఇది మిడిల్, ఇది మధ్యలో ఉన్నది. ఈ స్థాయి కాదు మన జీవితాల్లో, ఈ స్థాయిలో ఉండాలి. ఈ స్థాయిలో ఉంటేనే సమృద్ధిగా కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ స్థాయిలో ఉంటేనే మన జీవితాలలో ఆయన సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తారు. ఇక్కడ ఇది కొంచెం అటు ఇటుది, ఇది కానిది సంపూర్తిగా ఇది పోయినది. తర్వాత ఇది 2 అటు ఇటు అంటే 2 మధ్యలో మిడిల్గా ఉన్నది. ఇది కొంచెం కలిగిన స్థితిలో నమ్మకంగా జీవిస్తున్నది. కానీ ఇక్కడ కావాల్సినది సమృద్ధి. కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది. వానికి కలిగినది అతని యొక్క సమృద్ధిగా కలుగుతుంది. ఈ లేని వాని యొక్క నుంచి ఇది కలిగినది కూడా తీసివేయబడిన పరిస్థితి కలుగుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు కూర్చోబడి. ఇశ్రాయేలు ప్రజల మీదుగా మొదటిగా ఏర్పరచబడిన రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు? సౌలు గారు. సౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క జీవితము మొదటిగా నడిపించబడిన జీవితం. ఇతని యొక్క జీవితము మొదటిగా ఏర్పరచబడిన తన జీవితంలో ఎంతగా నడిపించబడ్డాడో, దేవుని యొక్క ఆత్మ బలము కొలది తన మీదకు వచ్చినప్పుడు ప్రవక్తలలో ఉన్నాడని ఒక సామెత పుడుతుంది అని ఆ వ్యక్తి తనతో ఆ యొక్క సేవకుని ద్వారా ఆ మాటలు తెలియజేయబడుతున్నాయి. అంటే ఎప్పుడైతే ఆత్మ వస్తుందో దేవుని యొక్క బలమును పొందుకుంటావు. ఎప్పుడైతే బలమును పొందుకుంటావో ప్రవక్తలలో ప్రకటిస్తావు అని చెప్పి ఇతడు ఒక తలాంతుని ఎరిగినవాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా నడిపించబడుతున్న వ్యక్తి. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు తన స్థితిని బట్టి అన్నిటిలో జయం పొందుకొని నడిపించబడుతున్న వాడిగానే కనబడుతున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
ఇతని యొద్ద నుంచి ఇతనికి కలిగినది తీసివేయబడిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఏం చేశాడు? ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాడు? తాను చేయకూడనిది తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి తను చేయకూడనిది ఒకటి చేశాడు. ఏం చేశాడు? దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుని సన్నిధిలో కొనసాగించబడాలి. దేవుడిచ్చిన తన యొక్క జీవితంలో, తన మార్గంలో, తన స్థితిని బట్టి తన యొక్క మార్గంలో నమ్మకంగా జీవిస్తూ నడిపించబడాల్సిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సోదుగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తన జీవితంలో ఏదో చదువుతారులే, సోది చదువుతారు, సోది అదంతా అదే. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి వాటి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? దేవుడు ఇచ్చిన తలాంత ఏంటి? దేవుని సన్నిధిలో తను కనిపెట్టుకొని నివసించాల్సిన వ్యక్తి. కానీ సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంది? కర్ణపిశాచాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వారి దగ్గర కనిపెట్టడం ఏంది? నా జీవితం ఏంది, నా జీవితం ఏంది, నా జీవితం ఏంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వెళ్తున్నారు? ఇటు వెళ్తే ఏది ఎట్లా వస్తుంది, అటు వెళ్తే అది వస్తుంది, ఇటు వెళ్తే ఈ సమయాన ఇది చేయాలి, అది వెళ్తే ఇది ఇది ఇది. నేను అంటాను, దేవుడిచ్చిన ప్రతి సమయం విలువైంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రతి ఈ రోజని ఆ రోజని లేదు. మొన్న ఒక వారం క్రితం ఎక్కడో ఎందుకు 2 వస్తువులు తెచ్చుకున్నారు. అయితే వాటికి ప్రార్థన చేయాలంటే అని అనుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ఇవాళ అమ్మా వాచ ఈరోజు చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుణ్ణి నమ్మావా? దేవుని సన్నిధిలో నువ్వు తలంతులు కలిగిన సామర్థ్యతలో నువ్వు నిలబడ్డావా? ఎంత నీ సామర్థ్యత? ఎంత నీ జీవితంలో ఎంతవరకు నువ్వు నడిపించబడతావు? నీతిలో ఎంతవరకు నీ జీవితాన్ని భయభక్తులు కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి నడిపించబడుతున్నావు? వేటి యందు నువ్వు విచారం చేసే అంత పరిస్థితి నీకెందుకు? దేవుడు నీకు ఇచ్చిన మార్గం ఒకటి ఉన్నది. దేవుడు నీకు ఇచ్చిన ఒక తలాంత ఒకటి ఉంది. మనిషి కుమారుడు పరలోక రాజ్యము నుంచి ఒక దేశాంతరం పోతున్న వ్యక్తికి కూర్చి పోలిని కూర్చి చూస్తున్నాడే. ఆ యొక్క వ్యక్తి దేశాంతరం పోతున్న సమయంలో వారి 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 యొక్క సామర్థ్యత కొలత ఇచ్చాడు కదా. ఈ సామర్థ్యతలో మనం ఎంతవరకు నడిపించబడుతున్నాం? ఎందుకంటే చివరి దినాలలో మనం ఉన్నాం. రాకడ సమయం దగ్గరకు వచ్చింది. ఏంది పరిస్థితి లేని ఈ యొక్క జీవితాలు ఏంది, ఈ యొక్క లోకంలో జరుగుతున్న పరిమాణాలు ఏంది? 20 మంది సజీవ దహనం, మరలా 20 మంది మరణం, బస్సులో మళ్ళీ చేస్తున్న అవిధేయతలు, చేస్తున్న పనులు బట్టి వారి జీవితాలలో పొందుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ రాజ్యాలు మీదకి రాజ్యాలు, అక్కడక్కడ విరోధ భావాలు వస్తున్నాయి. జనము మీదకి జనము లెగుస్తుంది, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తున్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తగిన సమయంలో వస్తాడు. వచ్చిన దినమున నీకు కలిగిన తలాంతులను అభివృద్ధి చేస్తున్నావా, లేక నీ జీవితంలో ఉన్న వాటిని పక్కన పెట్టేసుకుంటూ నడిపించబడుతున్నావు? ఇతను ఇంకా చేసిన పని ఏంటో తెలుసా? సాహసించి తను చేయవలసినది కాదు, కానీ అతడు సాహసించి బలిపీఠం మీద అర్పణ అర్పిస్తున్నాడంట. సాహసించి సేవకుడు చేయవలసిన పనిని ఆ వ్యక్తి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో తను ఏం చేయాలి, ఏ తలాంతులు కలిగిన వాడు, ఏ యొక్క సామర్థ్యత కొలది దేవుని సన్నిధిలో నడిపించబడి ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఏర్పరచబడి ఉన్నాడు కదా. అతను ఏం చూశాడు? వాని సామర్థ్యత చూశాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని కన్నా శ్రేష్టమైన వాడిని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతని కన్నా శ్రేష్టమైన వాడిని ఏర్పరచుకున్నాడు.
ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతను చేసిన పరిమాణం బట్టి ఒక్కొక్కటి కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటి, దురాత్మ చేర్చబడింది. 2, తన జీవితంలో తనకున్న భయాందోళన చేత నడిపించబడుతూ తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. 3, తన జీవితంలో ఒక రాజ్యాన్ని కోల్పోతున్నాడు. 4, తన స్థితిని బట్టి తనను తాను పోడ్చుకునే విధంగా మార్చబడుతున్నాడు. ఇవన్నీ తన జీవితంలో ఎందుకు వెంబడిస్తున్నాయి అంటే తనకు కలిగిన తలాంతులో నమ్మకంగా లేడు. ఇక్కడ 30 వచనం చదువుకుందాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త. మరియు పనికి మాలిన ఆ దాసిని వెలుపటి చీకటిలోనికి తీసుకెళ్ళి త్రోసివేయండి. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది నరకానికి సూచన. పనికి మాలిన దాసుడైతే పోయి పరలోక రాజ్యానికి లేదు, ఇక అవకాశం లేదు. నమ్మకంగా జీవించలేకపోతే, తలాంతులు కలిగిన తలాంతులను నువ్వు నమ్మకంగా నడిపించబడలేకపోతే, నీకు కలిగిన పరిమాణము ఆ ఏడుపులు కొరుకుటయో పళ్ళు కొరుకుటయో ఆ ప్రాంతంలో నీ జీవితంలో ఏడుపుల చేత నింపబడుతూ ఉంటా. అదే నరకం. మనకు తెలుసు కదా, ఒక ధనవంతుడు ఒక లాజరు గురించి తెలుసును కదా. ఆ ధనవంతుడు ఒక రోజు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు ఏమో నరకానికి త్రోయపడి అక్కడ యాతన పెట్టబడుతూ ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే బలమల మంటలో తన జీవితంలో నడిపించబడుతున్న స్థితి. అక్కడ ఎంతగా తన జీవితంలో వేదనకరమైన జీవితం అది. ఏడుపులు పళ్ళు కొరుకుటయో ఆ ప్రాంతంలో ఉంటుంది. వెలపట్టి చీకటిలో పడబడతావు. ఈ వెలకటి చీకటిలో నరకంలో త్రోయబడటానికి కారణం ఏమిటంటే నీకు ఇచ్చిన సామర్థ్యత కొలది, నీకు ఇచ్చిన తలాంతులలో నీవు నమ్మకంగా జీవిస్తూ ఆ తలాంతులని అభివృద్ధి పరుస్తున్నావా, లేక భూమిలో పాతిపెట్టి దాచిపెడుతున్నావా? సౌలు గారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇచ్చిన వాటినన్నిటిని పోగొట్టుకుంటూ తన జీవితంలో పరిమాణమంతా ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు, ఇక దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి, దేవుడు అంటున్నాడు, ఎక్కడ అంటాడంటే ఒక మాట అంటాడు, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా నేను అభిషేకించి తప్పు చేశాను. నేను ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నిన్ను ఎన్నుకొని నేను చాలా తప్పు చేశానని హృదయంలో ప్రత్యాపడుతున్నాడంట. ఎవరు? దేవుడే ప్రత్యాపడుతున్నాడు. ఎందుకు నేను ఈ యొక్క వ్యక్తిని అభిషేకించానా? ఎందుకు ఈ యొక్క వ్యక్తికి నేను ఈ తలాంతుని ఇచ్చానా? ఈ తలాంతులో ఈ యొక్క వ్యక్తి నమ్మకంగా నడిపించబడలేదే, ఎందుకు ఇంకొకరికి ఇచ్చినట్టయితే ఈ తలాంతులు నమ్మకంగా జీవించేవాడే అని ఇక్కడ ఒక తలాంతులు కలిగిన వాడిని తీసుకొని అక్క 5 తలాంతులు కలిగిన వాడు, అంటే 10 తలాంతులు కలిగిన వాడిగా మార్చబడిన వాడికి ఈ ఒక్క తలాంతు కూడా ఇచ్చాడే. అదే జీవితంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న సౌలు గారిని తీసివేసి దావీదు గారిని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఇతనిలో దురాత్మ వస్తుందో అప్పుడు వచ్చి వీణలు వాయిస్తూ, ఎప్పుడైతే ఇతనిలో దురాత్మ వచ్చినప్పుడల్లా ఈయనలు వాయించేవాడిగా ఉన్నాడు. అసలు మొదటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క స్థితి గొర్రెలను కాచుకునే వ్యక్తి, గొర్రెలను వెంబడిస్తున్న వ్యక్తి. కానీ ఇతనిలో స్తుతి ఉన్నది, ఇతనిలో దేవుని యొక్క నామాన్ని స్మరించుకునే ధన్యత ఉన్నది. ఇతనిలో తన జీవితంలో కలిగిన గొర్రెలన్నిటినీ అభివృద్ధి పరుచుకునే జ్ఞానం ఉన్నది. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వాటిని కాదు ఏర్పరచుకున్నది దేవుడు. ఆ యొక్క లోక సంబంధమైన ఈ గొర్రెలతో కాదు వాడు అతను వెంబడించవలసిన వాటితో. కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం.
తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెల వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలులను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తిని ఏ విధంగా నడిపించాడు? ఇతనిని దేవుడు పిలుచుకొని తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల వెంబడించుట మాన్పించి తన స్వాస్థ్యమైన యాకోబు యొక్క స్వాస్థ్యమైన ఈ యొక్క ప్రజలందరినీ, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ఈ యొక్క వ్యక్తి ద్వారా రప్పించుకొని ఆ యొక్క వ్యక్తి ద్వారా నడిపించుకోవడానికి ఈ యొక్క వ్యక్తి వారిని అధికారిగా ఉంచి వారిని నడిపించడానికి ఈ యొక్క దావీదుని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఏమంటుంది లేఖనాలు? కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది. ఇతని జీవితంలో నమ్మకమైన స్థితిలో లేడు కనుక ఇతని యొక్క సౌలు గారి యొక్క జీవితంలో నమ్మకంగా నడిపించబడలేని పరిస్థితిలో ఉన్నాడు కనుక ఇతని యొక్క స్థితిని బట్టి ఇతనికి కలిగినదంతా తీసివేయబడి దావీదు గారికి ఏర్పరచబడి దావీదు గారికి ఇది అనుగ్రహించబడుతుంది. దావీదు గారికి ఇది అతని యొక్క చేతిలోనికి వెళ్ళిపోతుంది. ఇది తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడ గొర్రెల వెంబడి పాడి గొర్రెల వెంబడిస్తున్న వారిని మాన్పించి తన యొక్క స్వాస్థ్యమైన తన యొక్క యాకోబుగా పిలువబడుతున్న వారిని, తన ఇశ్రాయేలు ప్రజలైన వారిగా పిలువబడుతున్న వారిని తన ద్వారా వారిని నడిపించడానికి, వారిని రక్షించడానికి, వారిని పోషించడానికి ఇతనిని వారి మీదగా అధికారిగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతనిని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇతనిలో ఉన్న మంచి గుణము ఏమిటంటే తన హృదయమును సరిచేయబడట, తన హృదయాన్ని దేవుని ఎదుట సరిగా నిలబెట్టుకునుట, తనకు కలిగిన తలంతులను జాగ్రత్తగా కాపాడుకునుట, తన యొక్క కలిగిన ఆ స్థితిలో కూడా దేవుని సన్నిధిలో తన జీవితాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకుంటూ తన స్థితిని బట్టి నడిపించబడుతున్న వ్యక్తి దావీదు గారు. దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలోనే దినమునకు 7 మార్లు స్తుతిస్తూనే దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిని బట్టి అయినను ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ముందుగా దేవుని ఎదుటే కనిపెట్టుకుంటూ తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి. ఇతని ద్వారా జ్ఞాపకం చేసుకుంటే ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళి రాజ్యాన్ని పొందుకుంటున్నాడు, జయాన్ని పొందుకుంటున్నాడు. జయాన్ని పొందుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రతిదీ దేవుని మీద ఆధారపడుతున్నాడు. అయ్యా, నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి, వెళ్ళమంటారా? ఆయన స్వరం ఇంటేనే వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, లేకపోతే ఆగమంటే ఆగిపోతాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అక్కడ ఉంది. ఆ మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఒక చెట్టు కొమ్మ కదిలినప్పుడు, అక్కడ అది కదిలినప్పుడు నేను చెబుతున్న మాటలో ఏ విధంగా నేను చెబుతున్న మాట ఏమిటంటే నువ్వు ప్రాంతంలో ఆ చెట్టుని కదిలించినప్పుడు ఆ ప్రదేశం నుంచి బయలుదేరు. దేవుడు తన ద్వారా చేస్తున్న మాటలు బట్టి దేవుని మీద ఆధారపడుతున్నాడు కనుక అతని జీవితంలో ప్రతిదీ జయము పొందుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇతడేమో సౌలు గారి జీవితంలో ఒక్కొక్కటి కోల్పోతూ ఒకటి దేవుని యొక్క ఆత్మచేత బలము కొలది దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, కానీ ప్రవక్తలలో ఉన్నాడనే సామెత కూడా పుట్టింది. కానీ సౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఉండే కొద్దికి బలహీనమైన వాడిగా మార్చబడి తన జీవితంలో తనకు కలిగినవన్నీ తలంతులన్నింటినీ భూమిలో తెచ్చి దాచిపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. తనకు కలిగినవన్నిటినీ వ్రేయపరుచుకునే స్థితి కనబడుతుంది.
దావీదు గారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దానిని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ తన స్థితిని బట్టి అభివృద్ధి చేసుకుంటున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒక మాట అంటుంది, సౌలు అంతకంతకు నీరసలుతూ ఉన్నాడు, దావీదు సంతతి అంతకంతకు వర్ధిల్లుతూ ప్రబలుతూ ఉంది అంట. ఇదెంత ఎందుకు పరిమాణం పొందుకుంటున్నాడు? సౌలు గారు తన నడిపించబడిన నడక, దావీదు గారు తన జీవితంలో నడిచిన నడక. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాట, కలిగి ఉన్న వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడిన పరిస్థితి కనబడుతుంది. దావీదు గారి జీవితంలో కలిగినది కొంచెమే, కలిగిన వాటిలో గొర్రెలతో కలిగిన వ్యక్తి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతనిని ప్రజల మీదుగా అభిషేకించి, ఇతని ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించి, పాడి గొర్రెలనన్నీ వెంబడించుట మానిపించి తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికై అతనిని ఏర్పరచుకొని తనకు సమృద్ధిగా అనుగ్రహించాడు. దీని మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితంలో ఇచ్చిన తలాంతులలో ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నావు? ఇచ్చిన తలాంతులను జాగ్రత్తగా దాచిపెడుతున్నావా? దాచిపెట్టి వాటితో నువ్వు అభివృద్ధి పరుస్తున్నావా? లేక పాతి పెట్టే విధంగా నువ్వు మార్చబడుతున్నావా? భూమిలో పాతి పెట్టబడిన పరిస్థితిని నీలో ఉంటే నీకు కలిగిన నీతిని, నీకు కలిగిన పరిశుద్ధతను, నీకు కలిగిన న్యాయమైన ఆలోచన, న్యాయమైన ప్రతిదీ అన్ని నువ్వు జరిగిస్తూ నడిపించబడుతున్నావా? లేక ఏదోలే అని తీసుకొచ్చి భూమిలో దాచిపెట్టుకుంటూ నీ స్థితిని బట్టి అనేకమైన వాటిని నువ్వు దాచిపెట్టుకునే స్థితిలో నడిపించబడుతున్నావా? అన్యాయం కొలది నీ జీవితంలో పొందుకుండవలసినది నరకమైన ఏడుపులు, పళ్ళు కొరుకుట అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. కనుక కలిగిన వానికి సమృద్ధిగా కలుగుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడే పరిస్థితి ఉంది. కనుక నీకు ఇచ్చిన తలాంతులో నువ్వు నమ్మకంగా జీవించాలని ఈ మాటలు మీ వెనుకల్లో దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు మోకరిద్దాం. స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరు అప్పగించుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యా, నాకు ఇచ్చిన తలాంతులో నిన్ను నమ్మకంగా జీవించాలి, వీటిని నేను అభివృద్ధి పరిచేవాడిగా ఉండాలి, కానీ భూమిలో పాతి పెట్టేవాడిగా, దాచిపెట్టేవాడిగా నేను ఉండకూడదని దేవుని సన్నిధిలో అప్పగించుకుంటాను. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో స్వరమెత్తి దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. అయ్యా, నాకు ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన ఈ తలాంతులను అభివృద్ధి పరుచుకోవాలి. అయ్యా, నా తండ్రి దినములు తెలియజేసిన మాటలను బట్టి వాని సామర్థ్యత కొలది ఇచ్చావయ్యా. ఒకరికి 5 తలాంతులు ఇచ్చావు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చావు, ఒకరికి 1 తలాంతు మాత్రమే ఇచ్చావు. అయ్యా, నీ సన్నిధిలో 2 తలాంతులు కలిగిన వాడు 2 సంపాదించాడు, 5 తలాంతులు కలిగిన వాడు 5 సంపాదించాడు. అయ్యా, 1 తలాంతు కలిగిన వాడు మాత్రము తన జీవితంలో దాచిపెట్టాడు, పాతి పెట్టాడు దానిని. అయ్యా, మేము ఆ స్థితిలో ఉండక నీ సన్నిధిలో మా జీవితాలను అప్పగించుకున్నట్లు ప్రతి ఒక్కరు అప్పగించుకుందాం, ప్రతి ఒక్కరు అప్పగించుకుందాం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. యేసునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. నీతో నా జీవితం సంతోషమే,
నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవే నా యేసయ్యా అన్నిటిస్తున్నావు స్వస్తి ప్రదాతవే నా యేసయ్యా
నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం దేవుడు దినమల నీతో మాట్లాడిన మాటలు బట్టి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు నీతో మాట్లాడిన వాక్కులను బట్టి స్త్రీలలో ఒకరు పురుషులలో ఒకరు ప్రార్థన చేయండి.